తింటున్నా సిస్టర్. ఏం టిఫిన్ తింటున్నారు? సపోర్ట్ సపోర్ట్ అంటుంది. ఓకే. హాయ్ సిరి సిస్టర్, గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఓకే. ఉదయం పూట సుమ అనే ఆవిడ తెల్లవారుజామున 3 గంటలకు లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. మంచి గాయని కంఠం చాలా బాగుంటుంది. యాంకర్గా మాటలు వింటుంటే చాలా బాగుంది. 150 మంది లైవ్ చూస్తారు. ఓకే ఓకే. అవునా నేస్తమా? మనం అర్ధరాత్రి వేటని, ఏ రాత్రి వేటని మనకి ఇంతమంది స్టేబుల్గా వస్తారు నేస్తమా. అది ఏంటో తెలీదు. కాకపోతే నా నా వరకు నా వాళ్ళు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్నుగా అభిమానించే వాళ్ళే నా లైవ్కు ఖచ్చితంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు రారు, పాత వాళ్ళు పోరు అన్నట్టు ఉంటుంది నా ఛానల్లో. మనకు వచ్చి ఒక 40-50 మంది ఒక్కసారి లైవ్లో కనపడ్డ రోజులు లేవు ఇంతవరకు. ఒక్కసారి స్టార్టింగ్లో అనుకుంటా 170 మెంబర్స్ కనపడ్డారు ఫస్ట్ టైం. ఇంకా తర్వాత కనపడలేదు. మనకు ఒక 33 వరకు వెళ్ళాయి, అంతకు మించి లేవు. అలాగే తిన్నావా సిరి అంటుంది శ్రీదేవి సిస్టర్. గుడ్ మార్నింగ్ అమ్మ. టిఫిన్ తిన్నారా? ఎలా ఉన్నావమ్మా? ఏం చేస్తున్నాం? ఏం టిఫిన్ తిన్నారు? హాయరా సరస్వతి బిడ్డ. శ్రీమాత్రే నమః. శుభోదయం రా. నేను టిఫిన్ తిన్నాను, ఉగ్గాలి చేశాను రా, తిన్నాను. నువ్వు తిన్నావా? ఓకే. పులిహోర. ఓ సూపర్. 14th లైక్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మ. పని ఉంది. ఓకే నాన్న, పని ఉంటే చేసుకో, ఎందుకంటే పని ఇంపార్టెంట్. లైవ్ అనేది సాగుతూ పోతూ ఉంటుంది. పని లేనప్పుడే ఎవరన్నా వచ్చి సపోర్ట్ చేయాలి. పని ఉంటే ఎలాగా? సిరి సిస్టర్ వెళ్ళిపోయారా? కళ్ళకు నీళ్ళు వస్తే కాటుకంతా చెదిరిపోతుంది. నేను ఎవరికి కనీసం ఎవరికి హెల్ప్ చేశానో చేయలేదో తెలియదు, కానీ నా వరకైతే నాకంటూ కొంతమంది ఉన్నారనేది ఫీలింగ్ మాత్రం ఉన్నది. మనస్ఫూర్తిగా నాకు కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా, చాలామంది. నేను వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా వాళ్ళు వచ్చి నాకు కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. అక్క సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేశారా? మా బావకు సెలవులు ఎక్కడ ఉంటాయి రా. ఆల్రెడీ కేరళ ట్రిప్ వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత మా బావగారు చనిపోయారు, మా ఆయన వాళ్ళ అన్నయ్య ఓన్ బ్రదర్ చనిపోయారు. మొన్న 10 days అక్కడ వెళ్ళామా. ఇంకా ఎక్కడ ట్రిప్స్? మళ్ళీ శ్వేతకి గ్రాడ్యుయేషన్ డే ఉంది ఇప్పుడు 22nd, అప్పుడు ఒక 3 days వెళ్ళాలి బెంగళూరుకి. ఇంక ఇవే సరిపోతున్నాయి, ఇంకా కొత్తగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది. ఇవే ఇంకా ట్రిప్పులు లేవు, ఏం లేవు, అంతే. నేను వెళ్తే నన్ను వెళ్ళమంటారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళమంటారు, కానీ నేను వెళ్ళను. తను ఒక్కరే ఉంటారు, వంట చేసుకోరు, ఏం తింటారు ఏంటో అనేది నాకు అసలు వెళ్ళాలనిపించదు తనని వదిలిపెట్టేసి. బయట బయట తినడం ఎందుకని? అవును అవును, క్యాన్సర్ అన్నారు నాకు. లాస్ట్ టైం లైవ్లో మా బావగారు బాగాలేదు, అందుకే వీడియో చేయలేదు అన్నారు వాళ్ళు. చనిపోయాడు నాన్న, చనిపోయాడు. 15 days అయిపోతుంది. 15th చనిపోయాడు, పైన నెల 15th రోజు చనిపోయారు. మళ్ళీ ఈ 15th నెలమాసికము. తెలంగాణలో నెలకు మాసికం పెడతాం రా లక్ష్మి. ఆంధ్రాలో ఎలా ఉంటుందో తెలియదు. మేము అందున పద్మశాలీస్ కదా, మాకు జంధ్యం ఉంటుంది. మేము తిథి ప్రకారం బియ్యం ఇస్తాము. ఫస్ట్ 1 year మాత్రం నెల బియ్యం ఇస్తాము తిథి ప్రకారము. తర్వాత 1 year తర్వాత సంవత్సరికం చేయించుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేస్తాము. అప్పుడు పూజలు స్టార్ట్ అవుతాయి. పూజలు స్టార్ట్ అయిన తర్వాత ఇయర్లీ వన్స్ అదే తిథి రోజు బియ్యం ఇస్తాము ఖచ్చితంగా. సంవత్సరానికి ఒకసారి ఇస్తూ ఉంటాం అన్నమాట. మా సాంప్రదాయం ప్రకారం మేము ఇక అలానే చేస్తాము. మాకు తిథి ప్రకారం అలవాటు అయిపోయింది. అలాగే నేను మా మావయ్య గారికి కూడా, ఆయన చనిపోయి 8 years అవుతుంది, నేను అలాగే ఇస్తాము, ఇక్కడ ఇచ్చుకుంటాము మేము. ఓకే. అన్ని పండుగలకు పాయసం, పులిహోర, దద్దోజనం, బోండాలు చేస్తూ ఉంటారు. మీరు ఉగాది పండుగ పిండి వంటలు చేసి అందరిలో ఆదర్శంగా నిలిచారు. ఆ పాటకి నేను చేశాను కానీ అప్లోడ్ చేయలేదు ఇస్తామా. నిజంగా చేశాను, పోలేలు చేశాను. ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఈ ఒక రోజులో అప్లోడ్ చేసుకుంటాను. నేను ఫస్ట్ నాకు అది చేసే రోజు చాలా నీరసం అనిపించింది. మొత్తము ప్రాసెస్ మొత్తం చేశాను. పోలేలు చేసేటప్పుడు వీడియో తీయలేదు, పోలేలు చేసి కాల్చేటప్పుడు తీయలేదు. అది నేను నిన్న ఏం చేశాను, కొంచెం పూర్ణం ఉంటే నిన్న చేశాను. చేసేటప్పుడు వీడియోలు తీసుకున్నాను. అవన్నీ కలిసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా రోజులు అవుతుంది ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయక.